పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. నా మీద పెట్టిన కేసు అక్రమ కేసు, పొలిటికలీ మోటివేటెడ్ కేసు, అందులో ఏమీ లేని లొట్టపీస్ కేసు. కానీ ఏదో ఒకటైనా సరే అతికిచ్చి ఏదో ఒకటి చేసి బట్టగాల్చి మీదేసి ఏదో జరిగింది అని చూపెట్టే ప్రయత్నంలో పెడుతున్న కక్ష సాధింపు కేసు అని తెలిసినా ఏసీబీ విచారణకు పిలిస్తే గౌరవించి నిన్న పొద్దున 10 గంటలకు నేను పోయినా. అదే మాదిరిగా మరి ఈ లొట్టపీసు కేసు ఏదైతే నా మీద పెట్టి కథలల్లి కొంత శునకానందము పైశాచికానందం పొందుతాననుకుంటున్న చిట్టినాయుడు గారు ఎవరైతున్నారో ఆ చిట్టినాయుడు గారికి మరి తప్పకుండా నేను చెప్పాల్సిన మాట ఒకటి ఉన్నది. ఖచ్చితంగా భారత పౌరుడిగా, చట్టాన్ని రాజ్యాంగాన్ని గౌరవించే పౌరుడిగా నువ్వు అక్రమ కేసును నీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని నా మీద పెడితే, ఇష్టం వచ్చినట్టు బురద చల్లితే తప్పకుండా రాజ్యాంగపరంగా న్యాయపరంగా నాకున్న ప్రతి హక్కును వినియోగించుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. అందుకే నేను ఏసీబీ ఆఫీస్కు పోయినా లాయర్ తీసుకుపోతా అని చెప్పినా, లాయర్తో సహా విచారణకు హాజరవుతా, మీరు ఏం అడిగితే చెప్తా అని చెప్పినా నువ్వు భయపడ్డావు, నేను భయపడలేదు. నేను అర్ధగంట 40 నిమిషాలు ఎదురు చూసినా నీ వ్యవస్థ ఎందుకో కానీ మరి నా నుంచి ప్రశ్నలు అడగడానికి వెనకకు పోయింది. అట్లాగే కోర్టుకు పోయినా, కోర్టులో హైకోర్టులో పిటిషన్ ఇచ్చినాం. ఏమని? ఇది అక్రమ కేసు, ఎఫ్ఐఆర్ తప్పు, ఎఫ్ఐఆర్ అనవసరపు సెక్షన్లు, అక్కరలేని సెక్షన్లు ఇష్టం వచ్చినట్టు పెట్టినారని చెప్పి వాదించినాం. సరే, కోర్టు ఏ కారణం చేతనైతే, ఎందుకంటే న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణమైన గౌరవం ఉంది, న్యాయమూర్తుల మీద సంపూర్ణమైన విశ్వాసం కూడా ఉంది. ఇవాళ హైకోర్టులో మాకు తీర్పు కేవలం క్వాష్ పిటిషన్ కొట్టేసినారు. దానికే కొంతమంది ఎంత సంతోషపడిపోతున్నారంటే, కాంగ్రెస్ వాళ్ళు ఏదో నాకు ఉరిశిక్ష చేసిండ్రు, లేదా నేరారోపణ అయిపోయింది, రుజువు అయిపోయింది, మొత్తం కేసే అయిపోయింది అని చెప్పి సంకలు గుద్దుకుంటా ఉన్నారు. ఆ సన్నాసులకు నేను చెప్పేది ఏంటంటే, ఇది స్టార్టింగే, ఇప్పుడేం తాగమైతే ఎట్లా? మేము ఆల్రెడీ హైకోర్టులో ఏదైతే క్వాష్ పిటిషన్ కొట్టేసిండ్రో దాని మీద సుప్రీంకోర్టుకు పోయినాం. సుప్రీంకోర్టులో మ్యాటర్ ఉన్నది. ఇప్పుడు అది ఎప్పుడు వస్తుందో వస్తుంది. అది సుప్రీంకోర్టు ఎట్లా నడుస్తుందో ఆ పద్ధతి ప్రకారం 2 రోజుల్లోనో 3 రోజుల్లోనో వారం రోజుల్లోనో ఎప్పుడు వస్తుందో వస్తుంది. అక్కడ కూడా న్యాయ పోరాటం చేస్తాం. అట్లాగే నిన్న మీరు ఏదైతే నా హక్కులకు భంగం వాటిల్లే విధంగా వ్యవహారం చేసినారో, నేను విచారణకు చట్టాన్ని గౌరవించే పౌరుడిగా హాజరై అక్కడ ఏ సమాధానం అడిగినా చెప్తానని పోయినప్పుడు లాయర్లతో రావద్దంటారు. నేను చెప్పిన మీరు దొంగలు, ఎందుకంటే మీరు గిట్లనే చేసింది ఇదివరకు కూడా. పాపం మా పట్నం నరేందర్ రెడ్డి ఆయన ఇయని స్టేట్మెంట్ ఇచ్చినట్టు బుకాయించి వెంటనే మీడియాలో లీకులు ఇచ్చే దౌర్భాగ్యులు మీరు. నేను నమ్మను మిమ్మల్ని, మా లాయర్ బరాబర్ ఉండాలని అడిగిన. రేపు అందుకే కోర్టుకు కూడా పోతున్నా, హైకోర్టుకు కూడా. నాకు న్యాయవాదుల సమక్షంలో విచారణ జరగాలి అని కోరుతూ హైకోర్టుకు పోతున్నా. తప్పేమున్నది అందులో? న్యాయ వ్యవస్థను తప్పకుండా నాకు ఇవాళ ప్రాధేయపడి వారిని అడిగి నాకు ఈ దుర్మార్గుల నుంచి చట్టపరమైన రక్షణ కల్పించండి అడుగుతున్నాను. నేనేం వేరే అడుగుతలేను కదా, ఆ పని చేస్తున్నాను. దానికి కూడా కాంగ్రెస్ వాళ్ళకు ఏమేమో ఆగమాగం అయిపోతున్నారు. ఇక కొంతమంది మంత్రులు అయితే వాళ్ళే న్యాయమూర్తులు అయిపోతున్నారు, వాళ్ళే శిక్షలు వేస్తున్నారు, వాళ్ళే చెప్పేస్తున్నారు నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఇదేమైతుంది అదేమైతుంది. వాళ్ళకి నేను చెప్తా ఉన్నా, ట్రయల్ మీడియాలో జరగదు, ట్రయల్ సెక్రటేరియట్లో జరగదు, ట్రయల్ మంత్రుల పేషీల్లో జరగదు, ట్రయల్ న్యాయస్థానాల్లోనే జరుగుతుంది. గతంలో మీరు ఇట్లాంటివి అనుభవాలు ఎదుర్కొన్నప్పుడు మీరు కూడా కోర్టుకే పోయినారు, మేము కూడా ఇప్పుడు కోర్టుకే పోతున్నాం. దానికి ఇంత గగురుపాటు ఉలికిపాటు ఎందుకో మంత్రులకు నాకు అర్థం కావడం లేదు. మళ్ళా చెప్తా ఉన్నా, అరపైసా అవినీతి కూడా జరగలేదు, రూపాయి అవినీతి కూడా జరగలేదు. ఫస్ట్ దోసుకున్నారు, వీళ్ళు దొంగలు, దగులుబాజితనంకి అసలు లిమిట్ లేకుండే వీళ్ళ పాలనలా. మళ్ళా వీళ్ళకేదో ఈయనేదో మంత్రి అన్నట్టు ఇలా అయ్యే ఇంకా ముఖ్యమంత్రి అనుకుంటుండో. నేను అడ్వకేట్లను తీసుకుపోతా, రేపు 23వ తారీఖు కేసీఆర్ పిలిచినట్టున్నారు. ఆయన గ్లాసు బాటిల్ కూడా తీసుకుపోతాడా? ఫుల్ బాటిల్ గ్లాస్ తీసుకుపోతాడా? లెట్ మీ ఫినిష్. అలా వాళ్ళ చెల్లెని పిలిచినప్పుడేమో నేను రాను, మీరే రావాలి, నా ఇంట్లోనే ఇన్వెస్టిగేషన్ చేయాలి. మీరే చట్టానికి అతిథులా అండి? యూఆర్ ఆఫ్టర్ ఆల్. ఇవ్వండి, కేసీఆర్ని ఆయన ఉద్యమం చేసినందుకు ఎంతో అంత కొద్ది గౌరవించవచ్చు. వీళ్ళిద్దరే బట్టి భ్రష్ట్ అయిపోయాడు ఆయన. అలా పార్టీ నాశనం చేసిన వీళ్ళిద్దరే.
అలా వీళ్ళ అహంకారం ఇంకా తగ్గలే. మళ్ళా ఈయనట జైలుకి పోతారట, ఆడ ఏంది యోగా చేస్తారట, ఇంకేమో చేసేస్తారట, బయట వచ్చి పాదయాత్ర చేస్తారట, ఈయన ముఖ్యమంత్రి అవుతారట. ఆడ మొన్న మీ చెల్లె నిజామాబాద్కి వస్తే ఆడ సీఎం అని అరిచిండ్రు. తెల్లారి మీ తెలంగాణ భవన్లో ఏదో మీటింగ్ పెట్టుకుంటే కేటీఆర్ చూసి సీఎం వస్తారు. ఏంది ఒక రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులు ఉంటారా? నువ్వు చెల్లె అవుతుందా, నువ్వు అవుతావా? ఇద్దరు జైలుకు పోయినరు, పాదయాత్ర ఓవర్ చేస్తారు. రేపు ఈడీ కూడా పిలిచినట్టుంది 16వ తారీఖు. ఇవాళ ఈడీ దగ్గర ఉండాలి ఈయన. నేను రాను, హైకోర్టులో క్వాష్ పిటిషన్ మీద ఇలా తీర్పు ఉంది, తప్పించుకొని ఎన్ని రోజులు తిరుగుతావు కేటీఆర్? నీకు రెండే ఆప్షన్లు ఉన్నాయి, దేవుణ్ణి ప్రార్థించుకో, తీహార్ మేళా, చెంచల్గూడ మేళా, ఈ రెండిట్లా దేవుణ్ణి ఓటు కోరుకో అంతే. ఈ మూడో ఆప్షన్ లేదు నీకు. ఇది మ్యాటర్ ఆఫ్ టైం. మీ అయ్యకు కూడా గదే కత్తి పడుతుంది. ఏడాది పాలన తర్వాత అన్ని సర్వే రిపోర్ట్లలో కూడా ఈ ముఖ్యమంత్రి ఫెయిల్యూర్ సీఎం అని, ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పి ఈ రాష్ట్రంలో వచ్చిన అన్ని సర్వే రిపోర్ట్లు కూడా తెలియజేస్తా ఉన్నాయి. సో ఈ క్రమంలో మా అక్రమ కేసు పెట్టి ప్రజల యొక్క దృష్టిని మరల్చాలని ఒక డైవర్షన్ పాలిటిక్స్ కు రేవంత్ రెడ్డి గారు పాల్పడతా ఉన్నారు. మాకు తెలుసు రేవంత్ రెడ్డి గారు ఇలాంటి ఇంకా అక్రమ కేసులు చాలా పెడతారని, ఇంకా మాలాంటి చాలా మంది నాయకుల మీద కూడా ఇలాంటి అక్రమ కేసులు ఆయన పెడతాడని. వీటన్నిటినీ ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు తెలంగాణ ప్రజలు ముఖ్యం, ఈ రాష్ట్రం ముఖ్యం. ఎన్నో పోరాటాలతోని త్యాగాలతోని తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ బాగుండడం, తెలంగాణ అభివృద్ధి చెందడం, తెలంగాణ ప్రజల సంక్షేమం బీఆర్ఎస్ పార్టీకి అత్యంత ముఖ్యమైనది. మీరు ఎన్ని కేసులు పెట్టినా, మా మీద ఇంకా ఎన్ని రకాలుగా ఒత్తిళ్లు పెట్టినా, ఈ రాష్ట్ర ప్రజలకు నువ్వు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసేదాకా నీ ప్రభుత్వాన్ని నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం. రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు బ్లాక్ మెయిల్ రాజకీయాలతోనో, అక్రమ కేసులతోనో, అరెస్టులతోనో తన ప్రభుత్వం యొక్క తప్పిదాలను కప్పిపుచ్చుకుంటానో, మమ్మల్ని మానసికంగా బలహీనపరుస్తానని అనుకుంటా ఉన్నాడు. కానీ మేము మరింత బలంగా పోరాటం తప్ప ఎట్టి పరిస్థితుల్లో నీ అక్రమాలను గాని, నీ 6 గ్యారెంటీల అమలుపై నిన్ను ప్రశ్నించడాన్ని వదిలిపెట్టే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఈరోజు కేటీఆర్ గారి మీద హైకోర్టులో కూడా వచ్చిన తీర్పు కేవలం విచారణ కొనసాగించడానికే చెప్పింది హైకోర్టు. ఇది అక్రమ కేసు, దీని విచారణ నిలుపుదల చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కోర్టుకు వెళ్లాం. కోర్టేమి కేసును నిర్ధారించలేదు, ఇది తప్పు జరిగిందని చెప్పింది గాని శిక్ష వేసింది కాదు. కేవలం విచారణ కొనసాగించడానికి మాత్రమే ఈరోజు కోర్టు అనుమతి ఇచ్చింది. విచారణకు సహకరిస్తాం. ఈ ముందు నుంచి కూడా కేటీఆర్ గారు 100% విచారణకు సహకరిస్తామని చెప్పాం. ఎందుకంటే మేము తప్పు చేయలేదు, అసలు అవినీతే జరగలేదు. అక్కడ అసలు అవినీతే జరగలేదు. ప్రభుత్వ ఖజానా నుంచి ఒక రూపాయి పోకుండా నువ్వు అవినీతి జరిగిందని ఎట్లంటావు? అవినీతే జరిగిన ప్రశ్నే లేదు అక్కడ. ఈ రాష్ట్రం ఇమేజ్ పెంచడానికి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ఈ రోజు ఈ కార్ రేసింగ్ ను కేటీఆర్ గారు హైదరాబాద్ తెచ్చారు. బాగా పనిచేశారు. వాస్తవానికి ప్రపంచం మెచ్చుకున్నది, దేశం మెచ్చుకున్నది. మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇది మా రాష్ట్రానికి వస్తే బాగుండని చెప్పి ఇతర రాష్ట్రాలు మనతో పోటీ పడ్డాయి. కానీ కేటీఆర్ గారు ఒప్పించి మెప్పించి మన రాష్ట్రానికి తెచ్చి మన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచే ప్రయత్నం చేశారు. అంతే తప్ప ఇక్కడ అవినీతి జరగలేదు. ఈరోజు కేవలం ఇది ఒక కక్ష సాధింపు తప్ప ఇంకోటి లేనే లేదు. డైవర్షన్ పాలిటిక్స్, కక్ష సాధింపు చర్యలకు రేవంత్ రెడ్డి గారు పాల్పడతా ఉన్నారు. సరే, నువ్వు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా మా పోరాటం ఆగదు. మా లక్ష్యం తెలంగాణ ప్రజల సంక్షేమం, మా లక్ష్యం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, మా లక్ష్యం పోరాడి తెచ్చుకున్న తెలంగాణ. కేసీఆర్ గారు 10 ఏళ్ల కాలంలో అనేక రంగాల్లో ఈ రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలబెట్టారు. అది కొనసాగింపే మా లక్ష్యం. మేము అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా మాది తెలంగాణ ప్రజల పక్షం. ఆ తెలంగాణ ప్రజల పక్షాన మేము నిరంతరం పోరాటం చేస్తాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇలాంటి కేసులు ఇంకా కూడా పెట్టొచ్చు, కానీ మేమెవరం కూడా అధైర్యపడే ప్రశ్నే లేదు. అందరము కలిసికట్టుగా పార్టీ వీటిని ఎదుర్కొంటుంది. సో కేటీఆర్ గారు కూడా ఆయన సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నారు, మేమందరం కూడా సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నాం. ఈ కేసు కేవలం ఒక కుట్రపూరితమైన కేసు. ఇక్కడ ఎలాంటి
తప్పు జరగలేదు కనుక ఆయన కడిగిన ముత్యంలాగా రేపు బయటకు వస్తారు. మాకు ఆ ధైర్యం ఉంది కనుక, తప్పు చేయలేదు కనుక విచారణకు వెళ్తాం. మేము న్యాయస్థానాలకు సహకరిస్తాం, అధికారులకు కూడా సహకరిస్తాం. మాకు అధికారుల మీద గాని న్యాయస్థానం మీద గాని మాకు విశ్వాసం ఉంది. కేవలం రేవంత్ రెడ్డి మీద మాకు విశ్వాసం లేదు. ఆయన ముఖ్యమంత్రిగా తప్పుదో పట్టిస్తున్నాడు కనుక, ఆయన ఆలోచనలు మాకు తెలుసు కనుక, అందువల్ల ఆయన మీద మాకు విశ్వాసం లేదు కానీ మేము చెప్పాను తప్ప వేరే ఏం లేదు. సో ఇక్కడ ఈ రోజు కోర్టులో వచ్చినటువంటిది కూడా కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఏదో శిక్ష పడ్డదనో, అసలు కేసే ఓడిపోయిందనో, ఏదో తప్పు జరిగిందనే విధంగా కొంతమంది సోషల్ మీడియాలో కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు పిచ్చి కూతలు కూస్తా ఉన్నారు. ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే అసలు విచారణే ప్రారంభం కాలేదు. ఇది తప్పుడు కేసు, దీన్ని క్వాష్ చేయాలని మేము వెళ్ళాం. ఇక న్యాయస్థానం విచారణ జరగాలి అని అన్నదే తప్ప ఇక్కడ తప్పు జరిగిందనో, అవినీతి జరిగిందనో, శిక్ష వేసిందో అనే ప్రశ్నే లేదు ఇక్కడ. కానీ కొంతమంది ఏంటంటే ఏదో తప్పుడుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఒక గోబల్స్ ను, ఒక తప్పుడు వార్తని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి వాళ్ళు అది మానుకుంటే మంచిదని కూడా మేము వారికి హితవు పలుకుతా ఉన్నాం. సో ఈ రోజు తప్పకుండా మేము సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నాం. ఇది ఒక తుఫైల్ కేసు. మా ఆర్ఎస్ ప్రవీణ్ చెప్పినట్టు ఇది 100% తుఫైల్ కేసు. ఫైనల్ గా ఇందులో ఎలాంటిది కూడా బయటకు వచ్చేది లేదు. అసలు ₹1 రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచే పోయింది లేదు. రాష్ట్రానికి ఆదాయం వచ్చింది తప్ప రాష్ట్రానికి జరిగిన నష్టమేం లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం చేసిన తప్ప కేటీఆర్ గారు స్వంతగా తన కోసం చేసినటువంటిది కాదు. అందువల్ల మాకు ఆ విశ్వాసం ఉంది కనుక 9వ తేదీ ఆయన ఏసీబీ విచారణకు వెళ్తారు. వెళ్లి అన్ని రకాలుగా మేము సహకరిస్తాం. మేము ఫర్దర్ గా లీగల్ యాక్షన్ మీద మా న్యాయవాదులు ఇచ్చే సలహా మేరకు మేము ముందుకు వెళ్తాం. జై శ్రీరామ్. ఇవాళ కేటీఆర్కి చుక్కెదురైంది, బీఆర్ఎస్కి చుక్కెదురైంది. స్కాములు చూసి ప్రభుత్వాన్ని న్యాయస్థానాలు ఉన్నాయి. సో ఇవాళ ఫార్ములా 1 కేసులో కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ని హైకోర్టు కొట్టేసింది. మరి కేటీఆర్ అరెస్ట్కి రంగం సిద్ధమవుతుందని నేను భావిస్తున్నా. ఒకవేళ ప్రభుత్వానికి కాంగ్రెస్ చిత్తశుద్ధి ఉంటే అలా కేటీఆర్ అరెస్ట్ చేయాలి. ఏ ప్రభుత్వమైనా స్కాములు చేస్తే ఇలా ఎప్పటికైనా బయటపడతాయి. మరి అలా ఎన్నో ప్రగల్భాలు వలికిన కేటీఆర్ మొన్న ప్రెస్ మీట్లో చెప్పినాడు, నాకు జైలు అంటే భయం లేదు, జైల్లో పోయి హ్యాపీగా యోగా చేసుకుంటా అని చెప్పడం జరిగింది. హ్యాపీగా యోగా చేసుకుంటా అంటే మేము మా ధర్మరక్ష సంస్థ తరఫున మీకు యోగా చేసుకోనికి మ్యాట్లు ఫ్రీగా ఇస్తా కేటీఆర్. మేము ఎక్కడ పంపించాలి చెప్పండి? మ్యాట్లు ఇస్తాం, హ్యాపీగా పోయి రెస్ట్ తీసుకో జైల్లో. మొన్నటిదాకా లిక్కర్ రాని, మొన్న చెల్లె, ఇలా అన్న, రేపు ఇంకోవరన్నా కావచ్చు. స్కాములు చేస్తే ఇప్పటికైనా బయటపడతాయి. న్యాయస్థానాలపై నమ్మకం ఉంది ప్రజలకి. సో ఎలాంటి ప్రభుత్వాలైనా స్కాములకు దూరంగా ఉండాలి, చిత్తశుద్ధితోటి ప్రజలకు పనిచేయాలి. అధికార దాహంతో అధికారంలో ఉన్నాని విర్రవిగితే ఇవాళ జైలు గత అవుతుంది. ఇలా ఏసీబీ కాదు, ఈడీ కూడా ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయింది ఆల్రెడీ. నీ సంగతి ఏందో ముందు తెలుస్తుంది. మీరు చేసిన స్కాములు అన్నీ బట్టబయలవుతాయి. హ్యాపీగా జైల్లో పోయి రెస్ట్ తీసుకో. నా తరఫున అయితే నేను డెఫినెట్గా నీకు యోగా మ్యాట్లు పంపిస్తాను. జై శ్రీరామ్.